సో ఇన్ సోషల్ మీడియాలో మొత్తం మీరే కనిపిస్తున్నారు సార్. ఎలాగా అదర్స్ 2 అప్డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. కరెక్ట్. అదర్స్ అప్డేట్ ఏముంది, స్టోరీ ఈజ్ రెడీ. సో ఎన్టీఆర్ ఎప్పుడంటే అప్పుడు తను చెయ్యాలి అని అందరు కోరుకునే, నేను ఒకనే కాదు, ఇది నా ఒకటి డిమాండే కాదు. నేను ఏ కంట్రీకి వెళ్ళినా తెలుగు కూడా కనిపించాయంటే ఫస్ట్ మాట్లాడేది అదర్స్ గురించి. ఎందుకంటే తారక్ కూడా ఎన్ని క్యారెక్టర్స్ చేసినా తన కెరీర్లో స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఉంది, స్పెషల్ ఫిల్మ్ ఏదైనా ఉంది, స్పెషల్ గెటప్ ఏదైనా ఉంది అంటే అది అదర్స్ బట్టు. సో అది దానివల్ల తను చాలా ఎంటర్టైన్ చేశాడు. జనరల్గా తారక్లో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ చాలా ఉంటుంది, చాలా చాలా నవ్విస్తాడు, ఎంత నవ్వుతూనే ఉంటాడు. ఈ లైక్స్ టు ఎంటర్టైన్ పీపుల్, ఎంటర్టైన్ హిమ్సెల్ఫ్. సో చాలా తను అందుకని తనకి బాగా సూట్ అయింది. సో దానికి తగ్గట్టు క్యారెక్టర్ లోపలికి వెళ్ళి తను బాగా పట్టాడు, ఎవ్వడు పట్టలేదు దాని తాలూకా దీన్ని, ఆ క్యారెక్టర్ బిహేవియర్ని, ద సైకాలజీ ఆఫ్ బ్రాహ్మణ్, ఉచ్చారణ, మోడల్, ఎవ్రీథింగ్. దానివల్ల అది బాగా స్టాండౌట్ అయిపోయింది. అందుకని ఇది నా డిమాండే కాదు, అదైతే ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ఈవెన్ మా అమ్మమ్మ మా నానమ్మలు కూడా ఆ క్యారెక్టర్ని ఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాల్లో భట్టు క్యారెక్టర్, అదర్స్ ఎన్టీఆర్ని బాగా ఇష్టపడతారు. ఓకే. సో ఐఎమ్ ష్యూర్, సో హీ విల్ డూ ఇట్ వెరీ సూన్. అండ్ బిఫోర్ అదర్స్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్టీఆర్ గారితో. ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూడండి సార్, అసలు యాక్చువల్లీ RRR తర్వాత ఆ సినిమా ఆస్కార్కి వెళ్ళింది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగింది అని విన్నప్పుడు, అండ్ ఒక స్టార్తో మనం వర్క్ చేసినప్పుడు ఒక హ్యాపీ థింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఈ సిచ్యువేషన్లో, ఈ స్టేచర్లో చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నాకు తెలిసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసిన హీరోలో ఎన్టీఆర్ ఒకడు. అవును. సాంబా, తర్వాత అదుర్సు, తర్వాత బాద్షా, జైలవకుశ, 4 ఫిల్మ్స్, ఆల్ సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ చేసిన ఆల్ 4 ఫిల్మ్స్. సో అండ్ ప్లస్ పర్సనల్ అటాచ్మెంట్ మా ఇద్దరికి బాగా ఉంది, ఎక్కువ నాకు తారక్కి. సో వాళ్ళ మదర్ తోటి కూడా. సో తను వెరీ వెరీ వార్మ్ పర్సన్, అంటే విపరీతంగా ప్రేమిస్తాడు, తన ప్రేమ తట్టుకోలేవు, ఇంపాసిబుల్, అంత ప్రేమిస్తాడు మనిషిని. సో సో నా పర్సనల్గా తన గ్రోత్, నేను సాంబా నుంచి చూస్తున్నా కదా, ఆ సాంబా నుంచి తన గ్రోత్, తన స్ట్రగుల్ ప్రతి చూశాను నేను. స్లోగా బ్రిక్ బై బ్రిక్, మెట్టు 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 మెట్టు. అండ్ తనలో ఇంకొక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒక 3 pages సీన్ ఇచ్చాము, యూ విల్ జస్ట్ రన్ త్రూ. అంటే ఏమంటారు, ఏకసంతాగ్రహి అంటాం, జస్ట్ రన్ త్రూ చేస్తాడు, ఒక రెడీ అంటాడు, 2 pages. 2 pages మళ్ళీ పాజులు కూడా తేడా రాకుండా చెప్పగలడు, నాన్ స్టాప్. నా క్వాలిటీ బాగా ఉంది, ఎక్స్ట్రాడనరీ. అలాగే స్టెప్ ఆ డ్యాన్సర్ చూస్తాడు, ఎంటైర్ బీజిఎం సింగిల్ స్టెప్ ఉంటుంది కదా, చూస్తాడు, ఓకే రెడీ మాస్టర్ టేక్ అంటాడు, కాసేపు రిహార్సల్ చేయి, అక్కర్లేదు అంటాడు అని సింగిల్ టేక్లో చేసేస్తాడు. అది గాడ్ గిఫ్టెడ్ యాక్టర్ అన్నమాట. తను మెమరీ పవరు అండ్ వాళ్ళ మదర్ది ఇచ్చిన ట్రైనింగ్, అది చిన్నప్పటి నుంచి కూచిపూడి డ్యాన్స్ నేర్పించి ప్రోగ్రాంలు ఇప్పించి, దానివల్ల ఇది ట్రైన్ డాన్సర్. సో ప్రతిదీ ప్లస్ ఎవ్రీ, అంటే హీ ఈస్ గిఫ్టెడ్ ఇన్ ఆల్ సెన్సెస్. ఓకే. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.